నెక్స్ట్ శివగుప్తుడు ఏ శాతవాహన కాలానికి చెందినవాడు అన్నాడు. ఓకేనమ్మా, శివగుప్తుడు ఏ శాతవాహన కాలానికి చెందినవాడు అన్నాడు. హాలుడు 1వ శాతకర్ణి, గౌతమిపుత్ర శాతకర్ణి 2వ శాతకర్ణి అని అడిగిండు. అంటే గౌతమిపుత్ర శాతకర్ణికి సంబంధించిన సేనాపతిగా ఉన్నాడు శివగుప్తుడు. ఓకేనమ్మా, గౌతమిపుత్ర శాతకర్ణి అనగానే జిపిఎస్ గౌతమిపుత్ర శాతకర్ణి అనగానే 78 నుంచి 102. ఈయనకు ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే శాతవాహన వంశంలో గొప్పవాడు, అదేవిధంగా దక్షిణ భారతదేశాన్ని పరిపాలన చేసిన ప్రసిద్ధి చెందిన చక్రవర్తుల్ని వేల మీద లెక్క పెట్టమంటే ఫస్ట్ వరుసలో ఉండే వ్యక్తి గౌతమిపుత్ర శాతకర్ణి. అంతేకాదు దక్షిణ భారతదేశంలో శకయుగాన్ని స్టార్ట్ చేసిన చక్రవర్తి అన్న, ప్రజలని కన్నబిడ్డలుగా చూసుకునే విషయంలో దక్షిణ భారతదేశ అశోకుడు అన్నా కూడా గౌతమిపుత్ర శాతకర్ణి పేరు చెప్తాం. ఇతడు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే 23వ రాజు 24 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఇతనికి ఎన్నో రకాల బిరుదులు ఉన్నాయి. నహపానుడనే రాజును ఓడించి ప్రత్యేకంగా క్షత్రియ దర్పమాన మర్తన, క్షత్రియ కుల నిరవర శేఖర అనే బిరుదులు పొందాడు. అదేవిధంగా సంస్కృత భాషను అభిమానించి ఆగమ నిలయ అనే బిరుదు పొందాడు. ఒక కులం వాళ్ళు వేరే కులం వాళ్ళని పెళ్లి చేసుకోకుండా కండిషన్ పెట్టి ప్రత్యేకంగా క్షత్రియ కుల నిరవర ప్రత్యేకంగా విషయం ఏంటంటే ద్విజకుల వివర్ధనుడనే బిరుదు పొందాడు. ఓకేనా, ఇలా ఎన్నో రకాల బిరుదులు పొందాడు. ఈయన దక్షిణ భారతదేశంలో ఇటు పశ్చిమ ప్రాంతాన్ని, అటు తూర్పు ప్రాంతాన్ని, ఇటు ప్రత్యేకంగా విషయం ఏంటంటే ఈయన ఇటు అంటే చూడండి బంగాళాఖాతము, అరేబియా మహాసముద్రం, హిందూ మహాసముద్రం ఈ 3 ప్రాంతాలను తన గుర్రాల చేత నీళ్లు తాపించి ఈయన ప్రత్యేకంగా త్రిసముద్ర తోయపీత వాహన అనే బిరుదు పొందాడు. ఇక్కడ విషయం ఏంటంటే ఈయన దక్షిణ భారతదేశ దండయాత్రలు అంటే త్రిసముద్ర తోయపీత వాహన అని మనం చదువుతామే, 3 సముద్రాల మధ్య ప్రాంతాలను ఆక్రమించడం చదువుతామే, తన గుర్రాల చేత 3 సముద్రాల నీళ్లు తాపించిన మొట్టమొదటి మగాడని చదువుతామే. ఇగో ఆయన ఖ్యాతి తెచ్చుకోవటానికి మొత్తం పథక రచన చేసినవాడు, అంటే స్క్రిప్ట్ మొత్తం రెడీ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే శివగుప్తుడని చెప్తారు. నెక్స్ట్ విషయం ఏంటంటే శాతవాహన కాలంలో ప్రసిద్ధి చెందిన ఆహారం ఏదన్నాడు. ఆహారం అంటే తినేది అనుకునేరు. ఓకేనా, ఓ ముఖ్యమైన విషయం ఏంటంటే శాతవాహనులు మౌర్యులకి సామంతులని మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. శాతవాహనులు మౌర్యుల కాలంలో ఏ విధానాన్ని అయితే అనుసరించారో అదే విధానాన్ని వీళ్ళు కూడా అనుసరించారు. కాకపోతే కొద్ది మార్పులు చేశారు. అవి ఏంటంటే మౌర్యులేమో భారతదేశంలో కేంద్రీకృతమైనటువంటి పరిపాలనా విధానాన్ని అనుసరిస్తే శాతవాహనులేమో వికేంద్రీకృతమైన అంటే అధికారాలు అందరికీ అప్పచెప్పి పరిపాలన వికేంద్రీకరణ చేశారు. చక్రవర్తికి అన్ని అధికారాలు ఉంటాయో కింది స్థాయి ఉద్యోగస్తుడికి కూడా అన్ని అధికారాలు ఉండేటట్టు చేశారు. అదేవిధంగా మౌర్యులు రాజ్యాన్ని రాష్ట్రాలకు విభజిస్తే వీళ్ళు ఏం చేశారంటే ఆహారాలు విభజించారు. చూడండి, రాజ్యము, ఆహారము, విషయము, గ్రామం. ఓకేనా, ఇలా డివైడ్ చేశారు. అదే మౌర్యులు అయితే ఇక్కడ రాష్ట్రాలని పేరు పెట్టారు. అయితే ఇప్పుడు చూడండి వీళ్ళకున్నది అంటే రాజ్యం తర్వాత రాష్ట్రాన్ని ఏమని పిలిచారు, ఆహారం అని పిలిచారు. ఆహారాల్లో ప్రసిద్ధి చెందిన ఆహారం ఏదంటే విజయపురి ఆహారం అనేటటువంటిది ఆనాడు ప్రసిద్ధి చెందినటువంటి ఆహారం. ఓకేనమ్మా, ఇవన్నీ ఆహారాలే. భద్రనీయ ఆహారం, గోవర్ధన ఆహారం, వినికొండ ఆహారం అని మనం ప్రత్యేకంగా చెప్పుకునే వాళ్ళు. ఓకేనా, విజయపురి ఆహారం అనేటటువంటిది వీరి కాలంలో ప్రసిద్ధి చెందింది. ఎందుకు ప్రసిద్ధి చెందిందంటే ఆ రోజులు అక్కడ బౌద్ధ మతానికి ఎక్కువగా ప్రచారం జరగటం, అదేవిధంగా ఆచార్య నాగార్జునుడు ఎప్పుడైతే నాగార్జున కొండ వద్ద బౌద్ధ విహారాన్ని స్థాపింపజేసుకొని అక్కడ బౌద్ధ మతాన్ని మహాయాన బౌద్ధ మతాన్ని ఎక్కువగా ప్రచారం చేస్తుండో అక్కడ ఈ శాతవాహనులు ఆ ఏరియాని బాగా డెవలప్ చేశారు. అందువల్లనే ఆ రోజుల్లో ప్రసిద్ధి చెందిన విజయపురి ఎక్కువగా డెవలప్ అయినటువంటి ఆహారంగా విజయపురిని చెప్తారు. నెక్స్ట్ అవశేషాలపై నిర్మించు నిర్మాణాలను ఏమంటారు అన్నారు. అర్థమైనా, ఇవన్నీ బౌద్ధ మతానికి సంబంధించినవి. బౌద్ధ మతంలో మనకి ప్రత్యేకంగా 4 రకాల కట్టడాలు ఉంటాయి. ఓకేనా, 4 రకాల కట్టడాలు. ఒకటి స్తూపాలు అంటారు, రెండోది ఏంటంటే చైత్యాలు అంటారు. ఓకేనా, మూడోది విహారాలు అంటారు, నాలుగోది ఏంటంటే ఆరామాలు అంటారు. ఓకేనా, బౌద్ధ మత కట్టడాలు. ఇప్పుడు ఏమడుగుతుండు, అవశేషాలపై నిర్మించిన నిర్మాణాలను ఏమంటారు, స్తూపాలు, చైత్యాలు, విహారాలు, సమాధులు అన్నాడు. అంటే చూడండి స్తూపాలు అంటారు. ఓకేనమ్మా,
అవశేషాలపై అంటే గౌతమ బుద్ధుడి యొక్క అస్థికలపైన నిర్మాణమైన కట్టడాలను ఏమంటారంటే స్తూపాలు అంటారు. మళ్ళీ ఈ స్తూపాలని 3 రకాలుగా చెప్తారు. ఉదాహరణకి వాటిని ధాతుగర్భ స్తూపాలు, రెండోది పారిభోజక స్తూపాలు, మూడోది ఏంటంటే ఉద్దేశక స్తూపాలు అంటారు. ఓకేనమ్మా, ఉద్దేశక స్తూపాలు అంటే అవశేషాలపై నిర్మాణం అంటే స్తూపాలే, నో ప్రాబ్లం. కాకపోతే వాటిలో మళ్ళీ రకాలు ధాతుగర్భ స్తూపాలు, పారిభోజక స్తూపాలు, ఉద్దేశక స్తూపాలు. ధాతుగర్భ స్తూపాలంటే గౌతమ బుద్ధుడి యొక్క అస్థికల పైన నిర్మాణమైన కట్టడాలను ధాతుగర్భ స్తూపాలు అంటారు. పారిభోజక స్తూపాలంటే ఆయన అస్థికల పైన కాకుండా ఆయన జీవించి ఉన్నప్పుడు కానీ ఆయన శిష్యులు జీవించి ఉన్నప్పుడు కానీ వాడిన వస్తువులు ఉంటాయే ఆ వస్తువులని భూమిలో పాతిపెట్టి వాటిపైన నిర్మాణమైన కట్టడాలని పారిభోజక స్తూపాలు అంటారు. ఉద్దేశక స్తూపాలంటే ఏమీ ఉండవు, బౌద్ధ మతాన్ని ఉద్దేశించి మాత్రమే కట్టబడిన వాటిని ఉద్దేశక స్తూపాలు అంటారు. ఓకే కదా, ఇవి ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకు అమరావతి ఉందనుకోండి, ధాతుగర్భ స్తూపం. ఓకేనా, ఇప్పుడు చూడండి, అదే చైత్యాలంటే ఏంది? చైత్యాలంటే బౌద్ధ సన్యాసులు ప్రార్థనలు చేసుకునేటటువంటి అంటే దేవాలయాలని, ఒక మాటలో చెప్పాలంటే దేవాలయాలని చైత్యాలు అంటారు. విహారాలంటే ఏంది అంటే వారు రెస్ట్ తీసుకోవటానికి ఉన్నటువంటి విశ్రాంతి గృహాలని విహారాలనే పేరుతో పిలుస్తారు. ఆరామాలంటే ఏంది? ఇవన్నీ ఒక్కో చోటు ఉంటే అన్నీ ఒకే చోటు ఉంటే ఆరామం అనే పేరుతో పిలుస్తారు. ఓకేనమ్మా, ఇవి ఒక్కో చోటు ఉంటాయి, అక్కడికి పోవాలి, ఇక్కడికి పోవాలి, ఇక్కడికి పోవాలి, కానీ అన్నీ ఒకే చోట ఉండి కట్టించుకుంటే వాటిని కట్టబడి ఉంటే దాన్ని ఏమంటారు అంటే ఆరామం అంటారు. ఉదాహరణకి మన కడప జిల్లాలో ఉన్నటువంటి నందలూరు ఆరామం అనేది ఆ రోజుల్లో ప్రసిద్ధి చెందిందిగా చెప్పబడింది. ఓకేనా, నెక్స్ట్ క్రింది వానిలో సంబోధి అనగా అన్నాడు. సంబోధి అంటే ఇది బౌద్ధ మతానికి సంబంధించింది. సంబోధి అంటే అర్థమైంది బౌద్ధ మతంలో అంటే అసలు స్టోరీ ఏంటంటే గౌతమ బుద్ధుడు బౌద్ధ మతాన్ని పెట్టాడు. గౌతమ బుద్ధుడు బౌద్ధ మతాన్ని పెట్టడం అనేది భారతదేశంలో జరిగిన ఒక అద్భుతమైన ఘట్టం. ఎందుకంటే శాంతి అహింసలని ప్రధానంగా చేసుకొని ఈ ప్రపంచాన్ని ఉద్ధరించాలన్న లక్ష్యంతో గౌతమ బుద్ధుడు అప్పటి వరకు భారతదేశంలో కర్మకాండలు, జంతు బలులు, అర్థమైన యజ్ఞాలు, యాగాలు ఈ సిస్టమ్ ఉంటే దాన్నన్నింటినీ తొలగించి బ్రాహ్మణాధిపత్యం పైన స్థాపించబడిన కొత్త మతాల్లో ఒకటి బౌద్ధ మతం. ఈ బౌద్ధ మతాన్ని స్థాపించడానికి సిద్ధార్థుడు అని చెప్పబడే గౌతముడు, అంటే ఆయన ఫస్ట్ పేరు సిద్ధార్థుడు కాబట్టి సిద్ధార్థుడు ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. ఆయన ఇల్లు వదిలి ఆయన పుట్టటాన్ని ఏమంటారంటే జననం, అంటే ఆయన లుంబిని వనంలో పుట్టిండంటారు. నెక్స్ట్ చూడండి, ఆయన ఇల్లు వదిలి వెళ్ళిపోయిండు అంటే జ్ఞానాన్వేషణ కోసం, తాను ప్రజలకు ఏదో చెప్పాలంటే ముందు తనకి జ్ఞానం రావాలి కదా. తనకు జ్ఞానం రావాలనుకుంటే అతనికి ఇల్లు సరైన ప్లేస్ కాదనుకున్నాడు. ఎందుకంటే ఇంట్లో ఉంటే వాళ్ళ నాన్న సిద్ధార్థుడు తన్ని చక్రవర్తి కావాలని ఇబ్బంది పెడతాడు. భార్య ఎవరు యశోధర ఏదో అంటే పిల్లలతో కుటుంబంతో ఉంటే జ్ఞానోదయం రాదనుకుంటో ఏమో జ్ఞానాన్వేషణ కోసం అడవులకు వెళ్ళిపోయాడు తన 29వ సంవత్సరంలో. దాన్ని ఏమంటారంటే మహాభి నిష్క్రమణం అనే పేరుతో పిలుస్తారు. మహాభి నిష్క్రమణం. ఓకేనా, నిష్క్రమణం. సిద్ధార్థుడు ఇల్లు వదిలి వెళ్ళిపోవటాన్ని మహాభి నిష్క్రమణం అంటారు. మూడోది ఏంటంటే తాను వెళ్ళిపోయిన తర్వాత ఒక బోధి వృక్షం కింద కొన్ని రోజులు అంటే 49 రోజుల పాటు ఘోరమైన తపస్సు చేస్తాడు. ఆ తపస్సు చేసినప్పుడు అతడు జ్ఞానాన్ని పొందాడు. ఆ జ్ఞానాన్ని పొందటాన్ని ఏమంటారంటే సంబోధిని అంటారు. ఓకేనా, జ్ఞానాన్ని అంటే గౌతమ బుద్ధుడు జ్ఞానాన్ని పొందటాన్ని సంబోధిని అంటారు. అసలు సిద్ధార్థుడికి ఆయన అసలు పేరు ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలంటే, ఒక మాటలో చెప్పాలంటే సిద్ధార్థుడు బుద్ధుడు కావటాన్ని సంబోధిని అంటారు. అప్పటి వరకు మామూలు వ్యక్తిగా ఉన్నాడు, జ్ఞాని అయ్యాడు. జ్ఞాని అంటే బౌద్ధం అంటే జ్ఞానం అన్నమాట. ఇగో చూడండి, సంబోధిని పొందాడు. ఇప్పుడు చూడండి, సంబోధి అంటే అర్థం ఏంది అన్నాడు అంటే జ్ఞానోదయం పొందటాన్ని సంబోధిని అంటారు. ఓకే కదా, ఇది. నెక్స్ట్ ఆయన జీవితంలో ఇంకో విషయం ఏంటంటే సంబోధన అయిపోయింది కదా, ధర్మచక్ర పరివర్తనం. మీరు ఇవన్నీ చదువుతారు, మళ్ళీ భవిష్యత్తులో ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్, ఇప్పుడు గ్రూప్ 2 వాళ్ళకి ప్రిలిమ్స్ అయిపోయింది కాబట్టి ఇవన్నీ ఆల్రెడీ చదివి ఉన్నారు, ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారు. మళ్ళీ ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇండియన్ హిస్టరీ అప్పుడు ఇవన్నీ చదువుతారు. ఓకేనా, ధర్మచక్ర పరివర్తనం. ధర్మచక్ర పరివర్తనం అంటే తాను పొందిన జ్ఞానాన్ని తన శిష్యులకు ఆయన చెప్పటాన్ని ధర్మచక్ర పరివర్తనం అనే పేరుతో పిలుస్తారు. మహానిర్యాణం అంటే గౌతమ బుద్ధుడు నిర్యాణం, కుషినగరం. ఓకేనా,
కుశినగరంలో నిర్యాణం చెందటాన్ని మహానిర్యాణం అంటారు. చూడండి, జననం లుంబినివనం, మహాభి నిష్క్రమణం అనేది ఇల్లు వదిలి వెళ్ళిపోవటం, సంబోధిని అంటే జ్ఞానాన్ని పొందటం, ధర్మచక్ర పరివర్తనం అంటే జ్ఞానాన్ని పొందిన జ్ఞానాన్ని ఎక్స్ప్లెయిన్ చేయటం, మహాభి నిర్యాణం అంటే ఆయన నిర్యాణం చెందటం. ఓకేనమ్మా, ఇది దీనికి సంబంధించినటువంటి విషయం. నెక్స్ట్ చూడండి, ఇక్ష్వాకుల రాజలాంఛన వీధి అన్నాడు. ఇది ఆల్రెడీ ఒకసారి వచ్చింది మనకి. ఓకేనా, ఇక్ష్వాకుల రాజలాంఛనం మళ్ళీ చెప్తున్నా. ప్రతి రాజవంశంకి ఒక రాజలాంఛనం ఉంటుంది, అధికార భాష ఉంటుంది, అధికారిక మతం ఉంటుంది. ఇక్ష్వాకులు అనగానే ప్రత్యేకంగా హిందూ మతం గుర్తుకు రావాలి, బౌద్ధ మతం గుర్తుకు రావాలి. కాకపోతే అధికారిక మతం మాత్రం హిందూ మతం. వీరి రాజలాంఛనం ఏదయ్యా అంటే సింహం. చూడండి, అంటే హిందూ మతం వాళ్ళు కాబట్టి వీరు సింహాన్ని, అంటే అమ్మవారు సింహం మీద ఊరేగుతారు కాబట్టి సింహాన్ని రాజలాంఛనంగా తీసుకున్నారు. వీరు అమ్మవారు ఎవరు అంటే ప్రత్యేకంగా హారతి అనే దేవతని వీరు పూజించారు. నెక్స్ట్, ఆంధ్రాలో అతిపెద్ద ఆరామం ఎక్కడ ఉంది అన్నాడు. ఓకేనా, ఆంధ్రాలో అతిపెద్ద ఆరామం అంటే నందులూరు ఆరామం. ఇందాకే చెప్పుకున్నాం మనం. స్తూపము, చైత్యం, ఆరామం అన్నీ ఒకే చోటు ఉంటే దాన్ని ఆరామం అనే పేరుతో పిలుస్తారు. స్తూపము, చైత్యం, విహారం అన్నీ ఒకే చోటు ఉంటే ఆరామం అంటారు. ప్రత్యేకంగా ఈ ఆరామం కడప జిల్లాలో ఉన్నదని ఏ గ్రంథాల ద్వారా తెలుస్తుందంటే పాహియాన్. ఓకేనా, పాహియాన్ అనేటటువంటి వ్యక్తి తాను రచించినటువంటి ఫోక్వోకి అనేటటువంటి గ్రంథం ద్వారా తెలుస్తుంది. అదేవిధంగా హుయాన్ సాంగ్ ప్రత్యేకంగా మన భారతదేశాన్ని సందర్శించిన వాళ్ళలో ప్రసిద్ధి చెందినవాడు. ఇవన్నీ యాత్రికుల యువరాజు అంటారు. ఈయన సియూకి అనే గ్రంథం రాసిండు. ఈ సియూకి అనే గ్రంథంలో కూడా ఆయన ప్రత్యేకంగా ఈ నందులు ఆరామం రాసిండు. ఏమన్నాడంటే, ఈయన తూర్పు చాళుక్య చక్రవర్తి అయినటువంటి కుబ్జ విష్ణువర్ధనుడు అనే రాజు పరిపాలన చేస్తున్నప్పుడు మన ఆంధ్రదేశాన్ని సందర్శించాడు. అంటే ఈయన ఆ ఒక్క రాజ్యాన్ని కాదు, హర్షవర్ధనుడు బాదామి చాళుక్య రాజ్యాన్ని, పల్లవ రాజ్యాన్ని, తూర్పు చాళుక్య అంటే వేంగి చాళుక్య రాజ్యాన్ని సందర్శించాడు. ఆ సమయంలో అతను చూసిన వాటిని, అతను విన్న వాటిని మొత్తం కూడా సియూకి అనే గ్రంథంలో రాశాడు. ఆయన రాసిన వాటిలో ఇది ఒకటి అన్నమాట. ఏమని, నేను ఆంధ్రదేశాన్ని సందర్శించినప్పుడు బౌద్ధ మతం అనేది క్షీణించిపోతుంది, వైదిక మతం బాగా డెవలప్ అవుతున్నట్టుగా నాకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఆరామాలు మాత్రం ఉన్నాయి. దాదాపు ఆంధ్రదేశంలో 40 వరకు ఆరామాలు ఉన్నాయి. ఆ 40 ఆరామాలలో నందలూరు ఆరామం అనేది ప్రసిద్ధి చెందిందని చెప్పి హుయాన్ సాంగు సియూకి అనే గ్రంథంలో రాశాడు. పాహియాన్ గుప్తుల కాలంలో భారతదేశం సందర్శించాడు. ఆయన కూడా ఈ ఆరామాల గురించి ప్రస్తావించాడు. ఓకేనమ్మా, ఈ 2 గ్రంథాలను వీళ్ళు రాసిన వీళ్ళు చైనా వాళ్ళు కదా, చైనా వాళ్ళు రాసిన ఈ గ్రంథాలని వాల్టర్ అనే ఇంగ్లీష్ చరిత్రకారుడు వీళ్ళ ఇద్దరి గ్రంథాలని కూడా ఇంగ్లీష్లోకి అనువాదం చేశాడు. ఈ గ్రంథానికి ఏమని పేరు పెట్టిందంటే ద రికార్డ్ ఆఫ్ ద బుద్ధిస్ట్ కింగ్డమ్. ఓకేనా, ద రికార్డ్ ఆఫ్ ద బుద్ధిస్ట్ కింగ్డమ్ అని పేరు పెట్టాడు. దీనికేమో ప్రత్యేకంగా ది వెస్ట్రన్ హిస్టరీ ఆఫ్ వరల్డ్ అనే పేరుతో పేరు పెట్టాడు ఈ సియూకి అనే గ్రంథానికి. ఓకే కదా. కన్నడ భాషలో ఆదికవిగా పేరు వంచిన పంప ఎవరి ఆస్థానంలో ఉన్నాడు అన్నాడు. అర్థమైందా? మనకి పంప, పొన్న, రన్న అనేటటువంటి వారు ఆనాడు భారతదేశంలో ప్రసిద్ధి చెందినటువంటి గొప్ప రచయితలు. ముఖ్యంగా మధ్యయుగ భారతదేశాన్ని ఒక ఏలినటువంటి వీళ్ళల్లో ప్రత్యేకంగా పంప అనేటటువంటి వ్యక్తి ఎవరి కాలంలో ఉన్నారంటే 2వ అరికేసరి. ఓకేనా, 2వ అరికేసరి అనేటటువంటి రాజు ఆస్థానంలో ఉన్నారు. ప్రత్యేకంగా ఆదికవిగా పంపని పిలుస్తారు. ఓకేనమ్మా. నెక్స్ట్, పెదవేగి కొల్లేరు శాసనాలను వేయించినటువంటి వారెవరు అన్నారు. పెదవేగి తర్వాత కొల్లేరు శాసనాలను వేయించిన వారు ఎవరంటే నందివర్మ అనేటటువంటి రాజు ఈ శాసనాలను వేయించాడు. ఓకేనా. నెక్స్ట్ అంటే వాళ్ళు శాలంకాయన చక్రవర్తులు. ఓకే, ఇది ఏ రాజవంశానికి చెందింది? శాలంకాయన రాజవంశానికి చెందింది. ఆ రాజవంశంలో ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి నందివర్మ అనేటటువంటి వ్యక్తి. నెక్స్ట్ వచ్చిండు శాలంకాయన కులదైవం మీద అన్నాడు. శాలంకాయనులు ఏంది అంటే మన శాతవాహనుల తర్వాత ఇక్ష్వాక రాజ్యం పతనం అయిపోయిన తర్వాత కృష్ణానది పరివాహక ప్రాంతంలో శాలంకాయనులు ఒకవైపు, ఆనంద గోత్రజులు మరొక వైపు, ఇలా రాజ్యాన్ని మళ్ళీ జిల్లాలని చిన్న చిన్న జిల్లాలని పరిపాలన చేసినటువంటి రాజవంశాలు. వాటిలో శాలంకాయనులు, తర్వాత బృహత్పలాయనులు,
తర్వాత విష్ణుకుండెన్లు, ఆనంద గోత్రజులు, ఇలా రకరకాలుగా డివైడ్ అయిపోయారు. ఏ రాజవంశం తర్వాత? ఇక్ష్వాకు రాజవంశం తర్వాత. ఓకేనా? చూడండి, శాలంకాయన్ల కులదైవం ఏదన్నాడు అంటే చిత్రరాజ రథస్వామి. ఓకేనా? ఇది చాలా ఎన్నో క్వశ్చన్ పేపర్, ప్రతి ఎగ్జామ్లో దాదాపు శాలంకాయన్ల కులదైవం మీద క్వశ్చన్ అడుగుతాడు. చిత్రరథ స్వామి అంటే సూర్యుడిని వాళ్ళు ఆరాధించారు. వీరు సూర్యుడిని ఆరాధించారంటే అర్థమైంది, సూర్యుడు వీరి ప్రధాన దేవుడు అంటే వీళ్ళు హిందూ మతాన్ని అంటే శాలంకాయన్లు కానీ, ఆనంద గోత్రజులు కానీ, బృహత్పలాయన్లు కానీ, విష్ణుకుండెన్లు కానీ వీళ్ళు ప్రత్యేకంగా హిందూ మతం లేదా వైదిక మతం లేదా ఆర్య మతం లేదా వేద మతానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని మనకు తెలుస్తుంది. శాతవాహనులు అన్ని రకాల మతాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఇక్ష్వాకులు హిందూ మతానికి, బౌద్ధ మతానికి ప్రాధాన్యత ఇచ్చారు. తర్వాత వచ్చినటువంటి శాలంకాయన్లు కానీ, తర్వాత బృహత్పలాయన్లు కానీ, తర్వాత ఆనంద గోత్రజులు కానీ, తర్వాత విష్ణుకుండెన్లు, ఇక మొత్తం హిందూ మతం మీదనే కాన్సన్ట్రేషన్ చేశారని మనకు తెలుస్తుంది. ఓకేనా? నెక్స్ట్ విషయం ఏంటంటే ఇక్కడ ప్రశ్న చూడండి, రెడ్డి రాజుల రాజలాంఛనం ఏది అన్నాడు అంటే రెడ్డి రాజుల యొక్క రాజలాంఛనం ఏదయ్యా అంటే తోరణం. కరెక్టే. ఓకేనా? రెడ్డి రాజుల యొక్క రాజలాంఛనం తోరణం. నెక్స్ట్ విజయనగర రాజలాంఛనం ఏదంటే కూర్మం. ఓకేనమ్మా? ఈ రెండు కూడా మనకి ఎక్కడ అంటే రెడ్డి రాజులు చూడండి, వీళ్ళు ప్రత్యేకంగా 1325 నుంచి 1425 మధ్య కాలంలో మన ఆంధ్రదేశంలో ఒక ప్రాంతాన్ని అద్దంకిని రాజధానిగా చేసుకొని రెడ్డి రాజులు అనేటటువంటి వారు పరిపాలన చేశారు. వీరిని కొండవీటి రెడ్డి రాజులు అనే పేరుతో కూడా పిలుస్తారు. నెక్స్ట్ చూడండి, విజయనగర చక్రవర్తులు 1336 సంవత్సరం నుంచి 1680 వరకు 4 రాజవంశాల వారు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలన చేశారు. వీళ్ళు వాస్తవానికి మన ఆంధ్ర వారు కారు, వీరు కర్ణాటక ప్రాంతం వాళ్ళు అయినప్పటికీ కూడా కర్ణాటకతో పాటు మన ఆంధ్ర ప్రాంతాన్ని, రాయలసీమని, ఆంధ్రాని కలిపి పరిపాలన చేసి ఒక దశలో రెడ్డి రాజులను కూడా మూసిపడేశారు విజయనగర చక్రవర్తులు. వీరి రాజలాంఛనంగా కూర్మంగా ఉందని మనకు తెలుస్తుంది. అంటే రెండు కరెక్టే. నెక్స్ట్, కాకతీయుల కాలంలో సాధారణంగా భూమి శిస్తు ఏ విధంగా ఉండేది అన్నాడు. అసలు కాకతీయులే కాదు, ఇక్కడ చూడండి 1/6 వంతు. ఇక్కడ మీరు బండ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన భారతదేశంలో ఆర్యులు అనేటటువంటి రాజులు పరిపాలన చేసినప్పుడు, ఉత్తర భారతదేశంలో ఆర్యులు అనే రాజు పరిపాలన చేసినప్పటి నుంచి మిడివల్ హిస్టరీ అంటే మన భారతదేశంలో రాజపుత్రులు అనే రాజులు పరిపాలన చేసినంత వరకు ప్రతి చక్రవర్తులు ఎన్ని సంస్కరణలు చేసినా ఖచ్చితంగా అందరూ ఒకే విధంగా అమలు చేసింది ఏంటంటే భూమి శిస్తు విధానం. భూమి శిస్తు అనేటటువంటి కామన్గా ఎంత పెట్టేవాళ్ళంటే 1/6 వంతు పెట్టేవారు. ఓకేనా? అది మీరు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి. కాకతీయుల కాలంలో కూడా 1/6 వంతు ఉండేది. దీన్ని బాగా లేదా బలి అని పేరుతో పిలుస్తారని చెప్తాం. కాకపోతే పర్టికులర్గా దీనిని మాత్రం వీళ్ళు కాకతీయుల కాలంలో బాగా అనే పేరుతో పిలిచేవారు. అంటే పండిన పంటలో 1/6 వంతు చక్రవర్తికి శిస్తు రూపంలో చెల్లించేవారు. దాన్ని భూమి శిస్తు అనే పేరు అంటారు. ఓకేనమ్మా? నెక్స్ట్, జైతుగి అనే యాదవరాజు ఏ కాకతీయ పాలకుని బంధించాడు అన్నాడు. ఈ జైతుగి అంటేనే జైత్రపాలుడు అంటారు. ఓకేనమ్మా? జైత్రపాలుడు లేదా జైతుగి అనే పేరుతో పిలుస్తారు. ఈడెవరు అసలు అంటే ఇక చూడండి, జైతుగి లేదా జైత్రపాలుడు యాదవరాజు, యాదవులు అనేటటువంటి రాజు. ఈ యాదవులు ఏ ప్రాంతాన్ని పరిపాలన చేశారంటే మహారాష్ట్ర ప్రాంతంలో దేవగిరిని రాజధానిగా చేసుకొని పరిపాలన చేశారు. వీళ్ళు దేవగిరిని రాజధానిగా చేసుకొని యాదవ రాజులు పరిపాలన చేస్తున్నప్పుడు మన ఆంధ్ర ప్రాంతాన్ని కాకతీయ రాజులు పరిపాలన చేస్తున్నారు. ఈ కాకతీయులకి దేవగిరి యాదవ రాజులకి పచ్చిగడ్డి అయితే బగ్గుమంటది. ఎందుకంటదంటే 2 కారణాలు. రాజ్య విస్తరణ ఒకటి, అర్థమైనా, వీళ్ళు వీళ్ళ రాజ్యాన్ని ఆక్రమించాలని, వీళ్ళ రాజ్యాన్ని ఆక్రమించాలని గొడవ ఒకటి. రెండో గొడవ ఏంటంటే గోదావరి నది కానీ కృష్ణా నది కానీ నీళ్లు రావాలంటే మహారాష్ట్ర నుంచే ఆంధ్ర ప్రాంతానికి రావాలి. అయితే ఇప్పట్లో కనుక ఎలా అయితే కృష్ణా గోదావరి నదుల గొడవలు అవుతున్నాయో ఆ చక్రవర్తుల కాలంలో కూడా అలాగే గొడవలు అవుతుండేవి. ఓ విషయం ఏంటంటే కాకతీయ రాజులకి వీళ్ళు కావలసిన నీళ్లు వదిలేవాళ్ళు కాదు, అంటే ఆ రాజ్యానికి కావాల్సిన నీళ్లు వదిలేవాళ్ళు కాదు. దాంతో కాకతీయ రాజులు ఎక్కువగా దేవగిరి యాదవ రాజుల మీదకి యుద్ధాలకు వెళ్ళేవాళ్ళు. మన గణపతి దేవుడి పరిపాలనా కాలం వరకు కూడా యాదవులకి కాకతీయులకు అసలు పడేది కాదు. ఇప్పుడు చూడండి, జైతుగని యాదవరాజు ఏ కాకతీయ రాజును బంధించాడంటే గణపతి దేవుణ్ణి బంధించాడు. ఇక్కడున్న ఆన్సర్ ప్రకారం చూస్తే గణపతి దేవుణ్ణి యాదవరాజు బంధించాడు. ఇంకా మీరు కాకతీయుల పాఠనం చదివితే తెలుస్తుంది. గణపతి దేవుడి తండ్రి పేరు మహాదేవుడు.
ఓకేనా. మహాదేవుడు గణపతి దేవుడి తండ్రి. మళ్ళీ గణపతి దేవుడికి అంటే గణపతి దేవుని పెంచుకున్న ఆయన పేరు అంటే ఒకటవ ప్రతాపరుద్రుడు. అర్థమైనా. గణపతి దేవుని పెంచుకున్నవాడు ఒకటో ప్రతాపరుద్రుడు. ఒకటో ప్రతాపరుద్రుడిని రుద్రదేవుడు అంటారు. రుద్రదేవుడు అంటే రుద్రదేవుడు మహాదేవుడు ఇద్దరు అన్నదమ్ములు. అన్నయ్య పరిపాలన చేసేటప్పుడు ఈ రుద్రదేవుడు అన్నయ్య కదా, ఆయన పరిపాలన చేసేటప్పుడు తన తమ్ముడు కొడుకైన గణపతి దేవుని దత్తత తీసుకుండు. అర్థమైందమ్మా. గణపతి దేవుని దత్తత తీసుకుండు. అయితే రుద్రదేవుడు ఏం చేసిండు తన పరిపాలన కాలంలో ఈ గొడవ కోసం, ఏది ఈ నీళ్ళ గొడవ ఇదేనో కోసం, విస్తరణ కోసం దేవగిరి మీదకి యుద్ధానికి పోయిండు. పోతే దేవగిరి యాదవ రాజు జైతుకి ఆయన చంపేసిండు. రుద్రదేవుడు ఫస్ట్ ఈయన చేతిలో చనిపోయిండు. ఆ కక్షతో మహాదేవుడు తన కొడుకైన గణపతి దేవుని తీసుకొని మళ్ళీ యాదవరాజు మీదకి పోయిండు. పోతే వాడు జైతుకి గాడు మళ్ళీ మహాదేవుని కూడా ఇష్టపడేసిండు. అప్పుడు గణపతి దేవుని బంధించాడు. ఓకే కదా. గణపతి దేవుని బంధించిండు జైతుకి. అంటే జైతుకి వాళ్ళ సఫర్ అయిన వాళ్ళు ఒకడు రుద్రదేవుడు, మహాదేవుడు, గణపతి దేవుడు బంధించబడ్డాడు. ఓకే కదా. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ప్రోలయ నాయకుడు ఏ సంవత్సరాల్లో తన పరిపాలన ప్రారంభించాడు అన్నాడు. ప్రోలయ నాయకుడు ఎవరు అసలు అంటే ఇక చూడండి. కాకతీయ రాజ్యాన్ని కాకతీయ రాజు కాకతీయులు 1000 నుంచి 1323 వరకు పరిపాలన చేశారు. ఈ కాకతీయులలో చివరి చక్రవర్తి రెండవ ప్రతాపరుద్రుడు. ఈ రెండవ ప్రతాపరుద్రుడు అనే రాజు ఎప్పటి నుంచి ఎప్పటి పరిపాలన చేసిండంటే 1289 నుంచి 1323 వరకు పరిపాలన చేసిండు. ఈయన పరిపాలన చేస్తున్నప్పుడు, రెండవ ప్రతాపరుద్రుడు పరిపాలన చేస్తున్నప్పుడు ప్రోలయ నాయకుడు, ఓకేనా, ప్రోలయ నాయకుడు అనే వ్యక్తి వాళ్ళ తమ్ముడైనటువంటి కాపాయ నాయకుడితో కలిసి ఓరుగల్లు, ప్రతాపరుద్రుడు అంటే ఓరుగల్లు, ప్రతాపరుద్రుడు రాజధానిది ఓరుగల్లులో ఉద్యోగం చేసిండు. చేసినప్పుడు ఏమైంది, ఆయన బాగానే ఉంది, ఉద్యోగం చేస్తారు, అంతా బాగానే ఉంది. కానీ 1323లో రెండో ప్రతాపరుద్రుడిని ఢిల్లీ నుంచి జునా ఖాన్ అనే వ్యక్తి వచ్చిండు దండయాత్రకి. ఈడే తర్వాత మహమ్మద్ బిన్ తుగ్లక్ అనే పేరుతో పరిపాలన చేసిండు. ఈ జునా ఖాన్ అప్పుడు ఢిల్లీ చక్రవర్తి ఎవరు, గియాజుద్దీన్ తుగ్లక్, వాళ్ళ తండ్రి గియాజుద్దీన్ తుగ్లక్. ఈడు పంపించిండు. ఏమని పంపించిండు, కాకతీయ రాజు ప్రతాపరుద్రుడిని ఓడించి రాపోరాని పంపించిండు. పంపిస్తే జునా ఖాన్ ఏం చేసిండు, ప్రతాపరుద్రుడిని బంధించిండు. ప్రోలయ నాయకుడిని, కాపాయ నాయకుడిని, హరిహర్రాయలు, బుక్కరాయలు వీళ్ళందరినీ బంధించుకొని తీసుకుపోతున్నప్పుడు ఇక ఈ ప్రోలయ నాయకుడు, కాపాయ నాయకుడు తప్పించుకొని మళ్ళీ మన ఆంధ్రదేశానికి వచ్చారు. వచ్చి చూడండి 1325లో ఈయన పరిపాలన స్టార్ట్ చేసిండు. ప్రోలయ నాయకుడు ఒక కొత్త రాజ్యాన్ని స్థాపించిండు. ఎక్కడ, ఓరుగల్లులోన అంటే ఓరుగల్లులో కాదు, భద్రాచలం వద్ద. ఓకే, భద్రాచలం వద్ద రేకపల్లి అనే ఊరు దగ్గర తన రాజధానిని పెట్టుకొని పరిపాలన చేసిండు. మరి ఆయన ఓరుగల్లులో కాకుండా అక్కడెందుకు పరిపాలన చేసిండంటే వీళ్ళది అసలు ప్రాంతం ఇక్కడ, వాళ్ళ నేటివ్ ప్లేస్ ఇది, అందుకని అక్కడ పరిపాలన చేసిండు. ఈయన 1325లో రాజ్యస్థాపన చేసినప్పుడు ఆ రాజ్యానికి ఏమని పేరు పెట్టిందంటే ముసునూరు రాజ్యం అని పేరు పెట్టిండు. ముసునూరు, వాళ్ళ రాజ్య వంశం పేరు ముసునూరు కాబట్టి ముసునూరు రాజ్యం అని పేరు పెట్టిండు. ఈ రాజ్యాన్ని స్థాపించటాన్ని మన తెలుగు ప్రాంతంలో ఆనాడు చక్రవర్తులు, చరిత్రకారులు ఏమని పిలిచారంటే విమోచన ఉద్యమం అని పిలిచారు. విమోచన ఉద్యమం ఎందుకు అన్నారంటే ఈ కాకతీయ రాజు రెండో ప్రతాపరుద్రుడిని ఓడించి కాకతీయ రాజ్యాన్ని ముస్లిమ్స్ ఆక్రమిస్తే ఆ ముస్లింల పరిపాలన నుంచి మన తెలుగు ప్రాంతాన్ని రక్షించాలి, విమోచన కలిగించాలన్న ఉద్దేశంతో ప్రోలయ నాయకుడు స్టార్ట్ చేసిన రాజ్యాన్ని విమోచన ఉద్యమం అనే పేరుతో పిలుస్తారు. నెక్స్ట్, ఈ క్రింది ప్రాంతాల్లో దేనిని వెలమ వంశ రాజ్యస్థాపన, ఈ క్రింది ఏ ప్రాంతం రాజధానిగా వెలమ వంశ రాజ్యస్థాపన జరిగింది అన్నాడు. అంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాం. ఇగో ఈ ప్రశ్న ఆన్సర్ ఇక్కడ ఏంటంటే కాకతీయ రాజ్య పతనం అయిపోయిన తర్వాత ఈ ప్రోలయ నాయకుడు తర్వాత కాపాయ నాయకుడు పరిపాలన చేస్తున్నంత కాలం కొంతకాలం ఆంధ్రదేశం అంతా యూనిటీ అంటే ఒక్కటిగా ఉన్నది. తర్వాత ఏమైందంటే కాపాయ నాయకుడి పరిపాలనా కాలం నాటికి కొద్దిగా ఆంధ్రదేశం కూడా ముక్కలైంది. అంటే పుట్టినరోజుకి కేకుని కట్ చేసుకొని తిన్నట్టు ఎవరికి వాళ్ళ ప్రాంతాల్లో రాజ్య స్థాపన చేసుకున్నారు. అలా స్థాపించబడిన రాజ్యాల్లో వెలమ రాజ్యం, తెలంగాణ ప్రాంతంలో పద్మనాయకులు లేదా వెలములు అనేటటువంటి వాళ్ళు. ఇక చూడండి
ఆమనుగల్ అనేటటువంటి ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని ఒక కొత్త రాజ్యాన్ని స్థాపించారు. అంటే కాకతీయ రాజ్యం తర్వాత ప్రోలయ నాయకుడు కాపయ నాయకుడు రాజ్యం, దాన్ని ముసునూరు రాజ్యం అంటారు. ఈ ముసునూరు రాజ్యం కొనసాగుతున్నప్పుడే తెలంగాణలో కొంతమంది వాళ్ళంతటి వాళ్ళ రాజ్యాన్ని స్థాపించుకున్నారు. ఆ రాజ్యాన్ని వెలమరాజులు లేదా పద్మనాయకులు అనే పేరుతో పిలుస్తారు. ఓకే కదా. ఈ వెలములు పద్మనాయకులు ఎవరు? మన ఆంధ్ర నుంచి వెళ్ళిన వాళ్ళే. ఆంధ్రాలో పల్నాటి యుద్ధం అని జరిగింది గుంటూరు జిల్లాలో, ఇప్పుడు పల్నాడు జిల్లా. ఓకే, పల్నాటి యుద్ధం అని 1176-81 మధ్య కాలంలో జరిగింది. ఈ పల్నాటి యుద్ధంలో ఘోరమైనటువంటి అంటే మరణాలు జరిగాయి. ఒక విధంగా చెప్పాలంటే మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం గురించి ప్రపంచాలు ఎట్ట చెప్పుకుంటాయో ప్రపంచ దేశాలు, మన ఆంధ్రదేశంలో జరిగిన పల్నాటి యుద్ధాన్ని ఆ రోజులో చాలా గొప్పగా చెప్పుకునే వాళ్ళు. ఒక విధంగా చెప్పాలంటే చావు దెబ్బ తగిలింది. అలాంటి పరిస్థితుల్లో వెలములు ఏం చేశారంటే, ఈ పల్నాటి యుద్ధం అయిపోయిన తర్వాత వెలమ క్యాస్ట్ వాళ్ళంతా తెలంగాణకి వెళ్ళిపోయి కాకతీయుల దగ్గర ఉద్యోగాలు చేశారు. కాకతీయుల దగ్గర ఉద్యోగాలు చేసిన తర్వాత ఒక ఆలోచన వచ్చింది, మనం ఇక్కడే ఎందుకు రాజ్యాన్ని స్థాపించకూడదు అని చెప్పి అప్పుడు కాకతీయుల దగ్గర నుంచి ఈ ప్రోలయ నాయకుడు వీళ్ళ కాలంలో కొంతకాలం ఇంకా పరిపాలనా అనుభవాన్ని నేర్చుకొని నల్గొండ జిల్లా ఈ ఏరియాని రాజధానిగా చేసుకొని ఆమనుగల్లు ఏరియాలో కొత్త రాజ్యాన్ని స్థాపించారు. అంటే తెలంగాణలో వెలమ వంశాన్ని స్థాపించిన వాళ్ళు వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళినారంటే ఆంధ్రాలోని పల్నాటి ప్రాంతం నుంచి వెళ్ళారని గుర్తుపెట్టుకోండి. ఓకేనమ్మా. నెక్స్ట్, తొలి తెలుగు క్షేత్ర కావ్యం ఇది అన్నాడు. మంచి పిట్టు, తొలి తెలుగు క్షేత్ర కావ్యం. గతంలో చాలామంది చరిత్రకారులు, రచయితలు అంటే ఆయా రాజుల ఆస్థానంలో ఉన్న పండితులు ఏం చేసేవాళ్ళంటే రాజుల గురించి పుస్తకాలు రాసేవాళ్ళు, రాణుల గురించి రాశారు, లేదా ఊహించి రాశారు, లేదా ఎప్పుడో ఒక చరిత్రకారుడు రాసిన దాన్ని ఆయన సంస్కృతంలో రాస్తే తెలుగులో రాయటమో, ఆయన ప్రాకృతంలో రాస్తే సంస్కృతంలో రాయటమో, ఏదో మార్పులు చెప్పు అనువాదాలు చేశారు. కానీ మన తెలుగు ప్రాంతంలో ఒక పుస్తకానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఒక క్షేత్ర వైభవం, ఒక పుణ్యక్షేత్ర వైభవాన్ని మొట్టమొదటిసారిగా వచ్చిన గ్రంథం ఏదంటే నృసింహ పురాణం. ఓకేనా. నృసింహ పురాణం అనేటటువంటి గ్రంథం ఎర్రన రాశాడు. ఇది మన ఆంధ్రదేశంలోనే మొట్టమొదటి గ్రంథంగా చెప్తారు నృసింహ పురాణం. ఓకేనమ్మా. రెడ్డి రాజుల ఆస్థానంలో ఉన్నటువంటి ఎర్రన అనేటటువంటి వ్యక్తి నృసింహ పురాణం అనేటటువంటి రాశాడు. ఇది తొలి క్షేత్ర కావ్యంగా ప్రసిద్ధి చెందింది.